పల్లీలు పుట్నాలతో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ వెన్న కూడా అవసరం లేదు. ఒక్కసారి ఇలా చెక్కలు చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేస్తూ ఉంటారనమాట. అంత బాగుంటాయి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పల్లీలు అలానే పుట్నాల పప్పుతో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చెక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా 1 కేజీ వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి వచ్చేసి రేషన్ బియ్యంతో పట్టించిందండి. 1 కేజీ బియ్యం పిండికి 250 గ్రాముల వరకు పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం ఒక్కలొక్కలుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా కొంచెం గ్రైండ్ చేసి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకోవాలి. తరువాత ఇదే మిక్సీ జార్లో 250 గ్రాముల వరకు పుట్నాల పప్పు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు కూడా మెత్తగా కాకుండా లైట్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం బరకగా ఉండాలి. ఈ పొడిని కూడా బియ్యం పిండిలో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. దీనిలోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. దీనిలో మీకు కావాలంటే కరివేపాకు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. 2-3 స్పూన్ల వరకు వెన్న వేసుకోవాలి. వెన్న మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి చేయాల్సిన అవసరం లేదండి, అలానే వేసుకుంటే సరిపోతుంది. వెన్న వేయని వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఇంకొకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తరువాత ఈ పిండితో చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. మనకి చెక్కలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టు చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుంటే సరిపోతుంది. పూరీ ప్రెస్ పైన ఒక కవర్ పెట్టుకొని దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కవర్కు ఆయిల్ అప్లై చేయటం వల్ల పిండి కవర్కి అంటుకోకుండా ఉంటుంది. తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని ఇలా పూరీ ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. చెక్కలని వీలైనంత పల్చగా మనం తయారు చేసుకోవాలి. ఇలా చెక్కలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ పైన కానీ లేకపోతే ఏదైనా ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి కానీ ఇలా వేసుకోవచ్చు. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కలు వేసుకోవాలి. చెక్కలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. ఇవి 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఉడికారిపోతుంది. అప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన చెక్కలన్నింటినీ కూడా తయారు చేసుకోవాలి. పల్లీలు మరియు పుట్నాల పప్పుతో చెక్కలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ చెక్కలని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.